హలో అండి. ఈరోజు చాలా టేస్టీగా, హెల్తీగా ఉండే ధనియాలు, కొబ్బరితో పచ్చడి చాలా బావుంటది. ఈ కాంబినేషన్‌తో ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయండి. ఇలా ఫ్రెష్‌గా ఉన్న కొబ్బరి తీసుకోండి. ప్యాన్‌లో చాలా తక్కువ ఆయిల్ ఏసుకొని ఎండుమిర్చి ఏసుకోండి. ఎండుమిర్చి చాలా తక్కువ కాయలేసుకోండి. ఇవేంటంటే కమ్మదనం కోసం, సువాసన కూడా ఎండుమిరపకాయ వేయించినప్పుడు వచ్చే సువాసన చాలా బావుంటది. అందుకోసం అదనమాట. మిగతావి పచ్చిమిరపకాయలు. మీ రుచిని బట్టి, మీ కారాన్ని బట్టి ఏసుకోండి. ఒక్కొక్కసారి ప పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా తక్కువ కారం ఉంటాయి. అది చూసి ఏసుకోండి. ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు దీనిలో ఏస్తే రుచికి రుచి, కమ్మదనానికి కమ్మదనం ఉంటది. సువాసన బావుంటది. రెండోది మనం హెల్త్ పరంగా కూడా విడిగా కరివేపాకుని తీసి పక్కన పెట్టేస్తాం కాబట్టి, ఇలా కరివేపాకు కూడా ఏసేసి దోరగా వేయించుకోండి. ముందేయకుండా తర్వాతేయండి. కొంచెం ఏగిన తర్వాత ఇలా కరివేపాకు కూడా వేయించేసేసి మొత్తం అన్నీ తీసి చల్లారబెట్టుకోండి. ఇలా వేగితే చాలు. అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఉంటే ఓకే. ఆయిల్ లేకపోతే కొంచెం ఆయిల్ ఏసుకొని కొంచెం మెంతులు కొంచెం కంపల్సరీ ఏసుకోండి. మెంతి సువాసనతో బావుంటది. ఒక హాఫ్ కప్పు పచ్చి శనగపప్పు. ఈ శనగపప్పు కూడా చక్కగా కొంచెం సేపు వేయించుకోండి. ఎక్కువసేపు కాదు. ఇప్పుడు హాఫ్ కప్పు ధనియాలు వేసుకోండి. 2 కలిపి వేయించితే ధనియాలు తొందరగా ఏగిపోతాయి. శనగపప్పు సరిగా వేగదు కాబట్టి ఇలా సగపడి ఏగిన తర్వాత శనగపప్పు సగపడి ఏగిన తర్వాత అప్పుడు ధనియాలు వేసుకుంటే బాగుంటుంది. ధనియాలు మాడిపోతే నలుపు వస్తుందండి, చేదు కూడా వస్తుంది. కానీ ధనియాలతోటి చేయటం వలన ఈ పచ్చడికి రుచి పెరుగుతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది. దాంతోపాటు ఈ వేయించి చల్లారి పెట్టుకున్న ధనియాలు, పచ్చిశనగపప్పు, కొంచెం చింతపండు పులుపు కావాలనుకునేవారు మరి కొంచెం వేసుకోండి. ఉప్పు రుచికి సరిపడా ఇవన్నీ వేసేసి వాటర్ కానీ ఏమి వేయకుండా ఇలా పొడిలాగా చేసుకోండి. అప్పుడు ఈజీగా ఉంటుంది గ్రైండింగ్ అంతా. ఇప్పుడు ఒక కప్పు ఫుల్గా తురిమిన కొబ్బరి కానీ అలాగే ముక్కలు కానీ మీ ఇష్టానికి వేసుకోండి. వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి. కొంచెం వాటర్ ఇప్పుడు వేయండి, ముందు మాత్రం వేయొద్దు. కొంచెం బెల్లం. ఈ బెల్లం వేయటం వలన రుచి పెరుగుతుందండి, బాగుంటుంది. ఇలా మొత్తంగా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్ని పోపుల్లాగానే ఈ పోపులు కొంచెం వేగిన తర్వాత నేనైతే కంపల్సరీ ఇంగ వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంగ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇంగ వాసనతో భలే గుమగుమలాడుతూ బాగుంటుంది. ఈ ధనియాలు కొంచెం వేసి అందరూ పచ్చడి చేసుకుంటామండి, కొబ్బరి పచ్చడి. అలా కాకుండా ఇంత ఎక్కువ అమౌంట్ వేసుకుని చేయటం వల్ల మనకి కొబ్బరి అరగదనుకునే వారికి అరుగుతుంది, రుచికి రుచి బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వేడి వేడి అన్నంలో తింటే భలే రుచిగా ఉంటుందండి. దేనిలోకైనా వాడుకోవచ్చు. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి.